సత్ప్రవర్తన గల స్త్రీ సబలే కాని అబల కాదు అని సర్వలోకానికి నిరూపించిన స్త్రీ పండిత రామాబాయి. ఈమె 1858వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 23వ తేదీన కర్ణాటకలోని మంగళూరులో శ్రీ అనంతశాస్త్రి దంపతులకు జన్మించెను. అనంతశాస్త్రి విద్యావంతుడు, సంస్కృత భాషలో ఎంతో గొప్ప పండిత జ్ఞానము గలవాడు. అతడు మొఘలరాజు గారి ఆస్థానములో ఒక స్థానమును కూడా సంపాదించుకున్నాడు. స్థాయికి మించిన దాన ధర్మాలు చేసి అప్పులు పాలయ్యాడు. చివరకు తన ఇంటిని విడిచి తీర్థయాత్రలు చేయాలని నిశ్చయించుకున్నాడు. 16 సంవత్సరాల పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పూజించారు. భక్తులిచ్చే కొద్దిపాటి పలహారముతో జీవించేవారు. రామాబాయి 12 ఏళ్ల ప్రాయంలోనే వేలాది శ్లోకాలు అనర్గళంగా వల్లించేది. ఎన్నో మత గ్రంథమును చదివి జ్ఞానము సంపాదించుకున్నది. భారతదేశంలో ఉన్న ప్రతి భాషను, గ్రీక్, హిబ్రూ భాషను కూడా నేర్చుకుంది. మరాఠీ భాషలోకి బైబిల్ తర్జుమా చేయగల సామర్థ్యతను సంపాదించుకున్నది. ఆమె జ్ఞానమునకు ఆశ్చర్యపడి అందరూ తనను సరస్వతీదేవిగా భావించారు. అందరూ ఆమెను అలా పిలవసాగారు. రామాబాయి తల్లిదండ్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్ళను పూజించారు. సరి అయిన పోషణ లేనందున తండ్రి అయిన అనంతశాస్త్రి ఆకలితో క్షీణించి మరణించాడు. అకాల కాలంలోనే ఆమె తల్లి అక్కడ కూడా ఆకలితో వేదనతో మరణించారు. రామాబాయికి అన్న మాత్రం మిగిలాడు. వారిద్దరూ ఆప్తుల మరణం వల్ల ఎంతో కృంగిపోయారు. అక్క తల్లిదండ్రుల మరణంతో ఎంతో కృంగిపోయారు. ఎంతో అశాంతికి గురయ్యారు. ఎన్నో తీర్థయాత్రలు, స్నానాలు, చెప్పాలంటే మనశ్శాంతి కొరకు వారు చేయలేని కార్యం ఏదీ కూడా లేదు. ఎక్కడా కూడా మనశ్శాంతి వారికి లభించలేదు. ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్న కూడా మరణించాడు. 1880వ సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున రామాబాయి బిపిన్ బీహార్తో వివాహమాడింది. 1882వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు మనోరా అని నామకరణం చేశారు. కొన్ని మాసాలకే ఆమె భర్త బిపిన్ కూడా మరణించాడు. చివరకు రామాబాయి ఏకాకిగా మిగిలిపోయింది. ఏ మహిళ కూడా ఇంత భారమును గుండెల్లో మోయలేదు. ఎందుకంటే తనకు నా అనేవారు ఎవరూ కూడా లేరు. ఆమె భర్త చనిపోయిన తరువాత ఆమె మిస్ హాడ్సన్ అనే మిషనరీ ద్వారా క్రీస్తును తెలుసుకుంది. భారతదేశంలో ఉన్న స్త్రీ దురవస్థను గమనించిన పండిత రామాబాయి పతిత స్త్రీ పునరుద్ధరణకై ప్రయాసపడాలని 1882వ సంవత్సరంలో పూనాలో ఆర్య మహిళా సమాజమును ప్రారంభించింది. స్త్రీలు వంటింటికే కాకుండా విద్యాభ్యాసము కూడా చేయాలని ఎంతో కృషి చేసింది. ప్రాంతీయ విభేదాలు మానివేయాలని ఎంతో కృషి చేసింది. తరతరాలుగా సమాజంలో అణగారిపోతున్న స్త్రీల దుస్థితిని మేల్కొని ఉజ్వల భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దుకోవాలని ప్రబోధించింది. బాల్య వివాహాలు నిలిపివేయాలని నిశ్చయించింది. కానీ తగిన ధనము సమకూడనందువల్ల తన ఆశను నెరవేర్చుటకు తగిన సమయము రాలేదు. కానీ తన యొక్క ప్రయాసను మట్టికి తాను మానుకోలేదు. మహిళా అభ్యున్నతికై ఆమె మహిళా నీతి చంద్రిని అని గ్రంథమును రాసి అనేక మందిని తన వైపు ఆకట్టుకుంది. పూనాలో మిస్ హాడ్సన్ పండిత రామాబాయిని ఇంగ్లాండ్ దేశమునకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమె క్రీస్తును అంగీకరించింది. సెప్టెంబర్ 29వ తేదీన డిన్ బట్లర్ అనే భక్తిపరునిచే కుమార్తెతో సహా బాప్తిసము తీసుకున్నది. కానీ తను 8 సంవత్సరం నామకార్థము క్రైస్తవురాలుగా జీవించింది. నిజమైన ఆనందం మతంలో కాదు కానీ క్రీస్తు లోపల ఉంది అని గ్రహించి క్రీస్తును హత్తుకుంది. పశ్చాత్తాపముతో ప్రార్థన చేసింది. వెంటనే ఆమె జీవితం నూతనపరచబడింది. ఇట్టి జీవితం నాకు దేవుడిచ్చినందుకు నేను కృతజ్ఞతరాలను అంటూ ఆమె వివరించెను. పండిత రామాబాయి అమెరికా పర్యటనకు బయలుదేరింది. అక్కడకు వెళ్ళి కిండర్ గార్డెన్ విద్యాభ్యాసమునందు అనుభవాన్ని సంపాదించింది. ఒక పుస్తకమందు ఆమె ఇలా వ్రాసింది: భారతదేశ స్త్రీల యొక్క దిక్కులేని స్థితి, వారిని తక్కువగా చూడడము, బాల్య వివాహాలు చేయడము ఎంతో బాధా విషయము. అభాగ్య స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాల, పోషణకు ధన సహాయము కావలను. బోస్టన్ నగరంలో చేసిన ఉపన్యాసం
అనేక మందిని కదిలించింది. దీని ద్వారా తనకు ధన సహాయం చేయుట ఒక సంఘము స్థాపించబడినది. ఎట్టకేలకు తన ఆశలను, కోరికలను దేవుడు ఈ రీతిగా తీర్చాడు. క్రైస్తవులంతా శాఖాభేదాలు వదిలి అందరూ రామాబాయిని పొగిడేవారు. పండిత రామాబాయి బొంబాయి నగరంలో సముద్ర తీర ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అచ్చట శారదాసనమును అను పేరును ఒక ప్రత్యేక స్కూలును ఏర్పాటు చేసెను. అక్కడ ప్రతిదినమున క్రీస్తుని గురించి బోధించేవారు. ఆమె క్రీస్తును అంగీకరించినందుకు అనేకులు ఆమె నుండి దూరమయ్యారు. కానీ క్రీస్తు ప్రేమను బట్టి అనేకులు ఆమెకు దగ్గరయ్యారు. దినదినమును పాఠశాలను అభివృద్ధి పరిచరి. ఒక సంవత్సరం తర్వాత శారదాసనము పూనాకు మార్చారు. అమెరికా మిత్రుడి సహాయంతో 2 ఎకరాలున్న భూమిలో కట్టబడిన బంగ్లాను సేకరించారు. హిందువులు మతాచారములు చేయువారని రామాబాయిపై ధ్వజమెత్తారు. ఆమెకు పోటీకు ఒక స్కూల్ను స్థాపించారు. వారు ఎన్ని చేసినా దైవ కార్యాన్ని మట్టికి అడ్డుకోలేకపోయారు. ఆశ్రమములో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. పెద్దవారు చిన్నవారికి సహాయం చేసేవారు. బాల్య వివాహాలైన వారు, అనాథలు ఇక్కడ చేరారు. వారందరికీ క్రీస్తుని గురించి బోధించేది. అప్పుడు ఎంతోమంది రక్షణ అనుభవంలోకి వెళ్ళేవారు. శారదాసనములో విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ క్రొత్త స్థలము కావాల్సి వచ్చింది. ప్రార్థించి దానిని సంపాదించారు. తనకు వ్యతిరేకముగా పోరాటం చేయువారిని నిలిపివేయమని రామాబాయి ప్రార్థించింది. అప్పుడు దేవుడు ఈ వాగ్దానాలతో ఆమెను ఆదరించాడు. యెషయా 54:17, యోహాను 16:33 మరియు మలాకి 3:12. మహారాష్ట్రలో 100 ఎకరాల స్థలము అమ్మడానికి ఉందని తెలుసుకుంది. ఆశ్రమానికి కావలసిన కూరగాయలన్నీ పండించుకోవచ్చు. ఎక్కువ స్థలం ఉంటుంది. అలా అనేక కారణములు ఉండుట బట్టి కొనాలనుకున్నారు. ప్రభువు దాన్ని కొనుటకు సహాయం చేశారు. ఆ స్థలమే ముక్తి ఆశ్రమముగా పిలువబడుతుంది. అక్కడ ఎన్నో రకములైన చెట్లను నాటారు. ముక్తి ఆశ్రమంలో అందరూ తల్లి బిడ్డల వలె కలిసి పెరిగారు. వారికి పోషణాభారం పెరిగింది. పైగా రోజుకొకరు కొత్తగా ఆశ్రమంలో చేరేవారు. కాబట్టి ప్రార్థనలో దేవునితో పెనుగులాడేది. ప్రజల రక్షణ కొరకు దేవుని పాదాలు పట్టుకునేది. ఇలాగూ తన జీవితం అంతా దేవుని సేవ కొరకు దేవుని సేవ చేస్తూ ఆయన ప్రేమను చూపిస్తూ ఎంతోమందిని రక్షణలోకి నడిపించింది. చివరకు 1822 ఏప్రిల్ నెల 5వ తేదీన ప్రభువునందు ఆమె నిద్రించారు. ఆమె చేసిన త్యాగపూరితమైన సేవ ఎంతో విలువైనది. నేటికి కూడా ఆ సేవ కొనసాగుతుంది. క్రీస్తు బిడ్డ అయిన పండిత రామాబాయి క్రీస్తుని పాదాల యొద్దకు పడి తన యొక్క బాధనంతా చెప్పుకొని తన యొక్క రక్షణ అనుభవాన్ని సంపాదించుకుంది. ఎంతోమందికి దాన్ని అందించింది. ఇదే నిజమైన బహుమతి.